నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించేది ఏంటంటే పొద్దున ఇడ్లీ చేసి నుండి ఇడ్లీ పిండి మిగిలిపోయింది. సాయంత్రం పిల్లలకు కూడా ఒక స్నాక్ లాగా పెట్టుకోవచ్చు. అదేంటివంటే మామూలుగా ఇడ్లీ పిండిలోనే కొంచెం కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అవన్నీ వేసి తర్వాత కొంచెం వామ, జీలకర్ర కూడా వేసి ఇష్టమైతే ఇక మనకు కూరగాయలు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయలే, వామ, జీలకర్ర, సాల్ట్, ఆనియన్స్ అవన్నీ వేసి మంచి మిక్స్ చేసినండి. మిక్స్ చేసి అయితే కొంచెం బ్యాటర్ అనేది థిక్గా అయింది. దాన్ని ఏం చేసినంటే కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఆనియన్స్ అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసి ఒక 10 to 15 minutes పక్కకు పెట్టేసి ఇక ఆయిల్ని హీట్ చేసి పెట్టేసుకున్నాను అండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనం బయటివే కాకుండా పిల్లలకి ఇవి కూడా చూపించుకుంటే బాగుంటుందని అంటే మీకు చెప్తున్నా. ఇక ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అన్నీ ఒక్కొక్కటి వదిలేయాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ మస్తు టేస్ట్ ఉంటుంది, చూడండి.